పేటీఎం మనకు తెలుసు. పేటీఎం సేవలు నిలిపేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు కూడా మనకి తెలిసిన. ఇప్పుడు ఆ విధించిన ఆంక్షలతో పేటీఎం సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుందనేది కూడా తెలుసు. ఇప్పుడు ఆ పేటీఎం ప్రముఖ పిన్ టెక్ దిగ్విజయం పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ కోపాండర్ విజయ్ శేఖర్ శర్మ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చేశారు. అంతేకాకుండా తన సంస్థపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయ్ కుమార్ శర్మ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అంటే 10 నిమిషాల్లోనే తేల్చి చెప్పేశారంట నిర్మలా సీతారామన్. ఈ భేటీలో ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. విజయ్ శేఖర్ శర్మ మాట్లాడిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు సమస్య మరింత జటిలం కాకుండా ఆర్బీఐతో మీరే మాట్లాడి పరిష్కరించుకుంటే బాగుంటుందనే సలహా కూడా ఇచ్చారని వెలుగులోకి వార్తలు వస్తున్నాయి. వచ్చిన నివేదికలు హైలైట్ చేశాయి. ఆర్బీఐ అధికారులతో భేటీ అయిన విజయ్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లని స్వీకరించకూడదని జారీ చేసిన ఆదేశాలను పొడిగించాలని కోరినట్లు సమాచారం. పేటీఎం అధినేత విజ్ఞప్తిపై ఆర్బీఐ ఎలా స్పందించిందని తెలియాల్సి ఉంది. ఆర్బీఐ పేటీఎం వివాదం నేపథ్యంలో ఇటీవల నిర్మలా సీతారామన్ ఒక కార్యక్రమంలో స్పందించారు. పేటీఎంపై విధించిన ఆంక్షల గురించి పేటీఎం ఆర్బీఐలు పరిష్కరించుకోవాల్సిన అంశమని ఆమె అన్నట్లుగా ఆర్థిక మంత్రి అన్నట్టుగా తెలుస్తుంది.